అందరికీ 135వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జన్మదిన శుభాకాంక్షలు. అలాగే 150వ జన్మదినం వచ్చే నాటికి అంబేద్కర్ ఇంకా చాలా మందికి చేరువవుతాడు. ప్రపంచ మేధావి, అలాగే నవభారత నిర్మాత, దార్శనికుడు. చాలా సంఘటనలు ఉన్నాయి కానీ ఒక సంఘటన చెప్పాలనుకుంటున్నాను. మహాత్మ చెరువు అనే సంఘటన ఒకటి. అయితే ఆ చెరువులో చాలామంది ప్రజలు వెళ్ళొచ్చు కానీ ఈ దళితులు, నిమ్న వర్గాల వాళ్ళు అక్కడ వెళ్ళేందుకు అవకాశం ఉండేది కాదు. వాళ్ళని ఆవులని, మేకలని, గొర్రెలని అందులో కడగచ్చు, నీళ్ళు తాగించచ్చు, కానీ ఈ దళితులు ముట్టుకునేవారు కాదు. కాబట్టి ఈ ఉద్యమం కోసం ముందుకెళ్తాడు. అనుచరులతోటి ఆ ముట్టడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒకరోజు ముందు ఆ బ్రాహ్మణ్స్ అంతా చెప్తారు, ఏమనంటే ఈ చెరువుని మేము మంత్రోచ్చరణ చేసి ఉన్నాము, ఒకవేళ అంబేద్కర్ వెళ్ళి ఆ చెరువుని ముట్టుకుంటే అతను రాయిలాగా మారుతుందని చెప్తారు. సో అంబేద్కర్ వెళ్ళి సరే అందరిని తీసుకొని వెళ్ళినప్పుడు ప్రజలంతా అంటారు కదా, నువ్వే మా లీడర్వి, మీరు రాయి అయిపోతారు, వద్దు అని వీళ్ళందరూ వారిస్తారు. ఆయన ముందుకు వెళ్ళి ఉపాయంగా ఒక చికెన్ వేలు నాకు రండి, చికెన్ వేలు ఆ నీళ్ళలో పెట్టి చూస్తాను, అప్పుడు నా చికెన్ వేలు రాయి అయిందనుకోండి మనం తాగద్దు అని చెప్తాడు. ఆయన వెళ్ళి ముట్టడి చేసి అందరి చెరువు నీళ్ళు తాగుతారు. ఇది ఒక ఉద్యమం చాలా ఫేమస్ అయింది. దాని తర్వాత దేశం అందరికీ కూడా కలుపుకొని ఒక సామాజిక చైతన్యం తీసుకొచ్చినాడు అంబేద్కర్ గారు. ఈ అవకాశం ధన్యవాదాలు చేసి ముగిస్తున్నాను.